హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఇవి ఏమిటో మీకు తెలుసా? మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. వీటిని మేము చిన్నప్పుడు పుట్టగొడుగులు అంటాము. ఇవి చిన్నప్పుడు మాకు చాలా దొరికేవండి. అప్పుడు బాగా దొరికేవి, కానీ ఇప్పుడైతే అసలు ఎక్కడ దొరకట్లేదు. అంటే పుట్టలు ఎక్కడ దొరకట్లేదు కదండి. ఇవి చీమల పుట్టల్లాగా ఉంటాయి, పెద్ద పెద్ద పుట్టలు. అందులో పాములు దూరి పడుకుంటాయి అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఎక్కడ దెబ్బలుంటే అక్కడ ఉండేది పుట్టలో. ఇప్పుడు దెబ్బలే లేవు చాలల్లో. కానీ ఇవి మాత్రం ఎలా దొరికినాయో తెలియదు, మా వాళ్ళు తీసుకొచ్చారు ఈరోజు. కానీ ఇవి చూడంగానే నా ప్రాణం అమాంతాన లెగిసి వచ్చిందండి. ఎంత బాగుంటాయి అంటే అసలు చెప్పలేని ఫ్రెండ్స్. చాలా మాటల్లో ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. మీరైతే ఇలాంటివి మీకు ఎక్కడైనా దొరికితే 100% మీరు తీసేసుకోండి. చక్కగా నేను కర్రీ చేసి ఆ రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇవి నాకు నేను థర్డ్ క్లాసు కాడి నుంచి చూశాను ఫ్రెండ్స్. తర్వాత నుంచి నేను ఇంకా వీటి నాకు కనిపించలేదు. అంటే ఎక్కడ దెబ్బలు దొరకపోవటం, దెబ్బలు ఉండేవి కాదు చాలల్లో, పుట్టలు తవ్వేసేవాళ్ళు. అలా మనకి పుట్టలు లేకుండా పోయినాయి. ఇవి వర్షం పడినప్పుడు పిడుగులు పడతాయి కదా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద పిడుగులు పడినప్పుడు అప్పుడు పుట్టలోంచి ఇవి పుట్టేవి. ఇలా చిన్న చిన్న ఇలా వచ్చేసాయి, బుడుపులాగా పైకి వచ్చాయి. ఇలా వాటర్ చల్లంగానే ఇలా పీకంగానే ఇలా వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంత పొడవు ఉండేవి మనకి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ కాడ కూడా పడేయము. ఈ కాడ కూడా అసలు పడేసే పని ఉండదు, అంత బాగుంటుంది. ఇది మొత్తం మేము కర్రీలో యూస్ చేసుకోవచ్చు మనము. మీకు ఎక్కడైనా సరే దొరికితే మాత్రం 100% తెచ్చుకోండి. నేను చెప్తున్నాను కదా, మీరు వినండి ఇంకా. సరేనా ఫ్రెండ్స్? కానీ ఇది నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కర్రీ చాలా బాగుంటుంది. నాకైతే నేను అసలు ఇన్నాళ్ళకి దొరికిందానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవి చూడంగానే. ఇది అసలు ఎంత సంతోషంగా అనిపించిందో నేను అసలు ఇవి చూడంగానే. అయితే మాత్రం ఇది కర్రీ చేస్తే మాత్రం సూపర్ అండి, వేరే లెవెల్ ఫ్రెండ్స్. మీ ఊర్లో కూడా ఇలాంటి ఐటెం దొరికితే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి ఈరోజు అయితే మాత్రం ఈ రెసిపీ మీకు చేసి నేను చూపిస్తాను. మీరు కూడా ఎలా చేయాలనేది నేర్చుకుని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఎలా ఉన్నాయో చూడండి బుడుపులు. కానీ ఇవి పట్టుకుంటే ఇలా జిగురు వచ్చేస్తుందండి, చాలా జిగురుగా ఉంటాయి. మనం బయట తీసుకుంటాం కదా, అవి బాక్సుల్లో ఉంటాయి, 40 రూపీస్ 50 రూపీస్ చెప్తారు మష్రూమ్స్ అని. కానీ అవి కాదండి, అవి వేరు ఇవి వేరు. అవి మనం తయారు చేసినవి. ఇవైతే మాత్రం ఈ ఆటందరికాయ పుట్టలోంచి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఎక్కడ పుట్టలు ఉంటే అక్కడ పిడుగులు పడంగానే పెద్ద పెద్ద పిడుగులకి ఇవి బయటకు వచ్చేస్తాయి అంట. కానీ చిన్నప్పుడు మేము తెగెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్. ఎంత పెద్ద పెద్ద వాన పడిందంటే చాలు పొలాలకు వెళ్ళిపోయి వేరుకొచ్చేసేవాళ్ళం ఈ పుట్టగొడుగుల్ని. అసలు ఎంత బాగుంటాయో తింటుంటే ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూడండి, నా మాట నమ్మండి. మీకు కూడా ఎక్కడైనా దొరికితే మాత్రం 100% తీసుకోండి. మీరు కూడా కర్రీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో ఎవరికైతే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.